హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కోపిష్టి బాస్ మొగుడైతే పార్ట్ 4 మరి కథలోకి వెళ్తే హైదరాబాద్ నగరంలోని అత్యంత విశాలవంతమైన కన్వెన్షన్ సెంటర్ అది. విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 25వ వార్షికోత్సవ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఎంట్రెన్స్ అంతా రంగురంగుల పూలతో విద్యుత్ దీపాలతో అలంకరించబడి ఉంది. నగరంలోని దిగ్గజ వ్యాపారవేత్తలు, పొలిటీషియన్స్, మీడియా ప్రతినిధులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. కానీ ఆ వెలుగుల వెనక ఉన్న చీకటి ఎవరికి కనిపించడం లేదు. ముఖ్యంగా గ్రీన్ రూమ్లో అద్దం ముందు నిలబడిన విక్రమాదిత్యకి. అతను నేవీ బ్లూ కలర్ డిజైన్ సూట్ వేసుకుని రాజకుమారులా మెరిసిపోతున్నాడు. కానీ అతని కళ్ళల్లో మాత్రం యుద్ధం జరుగుతుంది. విక్రమ్, నువ్వు ఈరోజు చేయబోయే పని చాలా క్రూరమైంది. ఆమె ప్రాణాన్ని కాపాడవు సరే, కానీ ఇప్పుడు ఆమె ఆత్మను చంపబోతున్నావు అని అతని అంతరాత్మ హెచ్చరిస్తుంది. లేదు, నేను మా అమ్మకి మాటిచ్చాను. నాలో ప్రేమ లేదని నిరూపించుకోవాలి. అమూల్య కేవలం నా శత్రువు కూతురు. ఆమె బాధ నాకు అనవసరం అని తన మెదడు గట్టిగా వాదిస్తుంది. అతని ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ డోర్ తెరుచుకుంది. గాయత్రీదేవి లోపలికి వచ్చింది. ఆమె బంగారు రంగు పట్టుచీరలో మెడ నిండా ఆభరణాలతో చాలా గంభీరంగా ఉంది. ఆమె చేతిలో ఒక ఫైల్ ఉంది. రెడీనా విక్రమ్? ఆమె అడిగింది. రెడీ మామ్, విక్రమ్ బదులిచ్చాడు, తల తిప్పకుండానే టై సరి చేసుకుంటూ. గుడ్ మార్నింగ్, ఇదిగో ఫైల్. కృష్ణ ల్యాండ్స్, రఘునందన్ వర్మ కళ్ళ ప్రాజెక్ట్ కోసం కొన్న భూమి. ఇంకది వాళ్ళ పేరు మీదే ఉంది. ఈరోజు అది మన కంపెనీ సొంతం అవ్వాలి. ఆ పని అమూల్య చేతుల మీద కానీ జరగాలి అని ఆ ఫైల్ని టేబుల్ మీద పెట్టింది. ఆమె వచ్చిందా? విక్రమ్ అడిగాడు. వచ్చింది, బ్యాక్ స్టేజ్లో ఉంది. వెళ్ళి నీ పని కానివ్వు అని గాయత్రీదేవి ఓ గెలుపు నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. అమూల్య ఒక మూల కుర్చీలో కూర్చుని ఉంది. ఆమె ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదు. ముఖం పాలిపోయి ఉంది. కానీ విక్రమ్ ఆర్డర్ ప్రకారం ఆమె రావాల్సి వచ్చింది. ఆమె ఒక సింపుల్ క్రీమ్ కలర్ శారీ కట్టుకుంది. ఆమె మనసులో ఒకటే ఆలోచన. ఈరోజు నాన్నకి సెలన్ తీసేస్తారు. సాయంత్రం ఇంటికి వెళ్ళొచ్చు. విక్రమ్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. అమూల్య, విక్రమ్ పిలుపు వినిపించింది. అమూల్య లేచి నిలబడింది. గుడ్ ఈవినింగ్ సార్. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె కళ్ళల్లో కృతజ్ఞత కనిపిస్తుంది. అది అతన్ని మరింత బాధిస్తుంది. ఎందుకంటే కాసేపట్లో ఆ కృతజ్ఞత ద్వేషంగా మారబోతుంది. నీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగాడి యాంత్రికంగా. పర్లేసా, మీ దయ వల్ల. దయ లేదు, ఏమీ లేదు. విక్రమ్ ఆ మాటలను కట్ చేశాడు. నేను నీకు చేసిన సహాయం ఊరికే కాదు, దానికి ప్రతిఫలం కావాలి. అమూల్య ఆశ్చర్యపోయింది. నేను నా జీతం నుంచే కట్ చేసుకోమన్నాను కదా. 2 లక్షల జీతం నుంచి కట్ చేస్తే ఎప్పటి తీరుతుంది? 10 ఏళ్ళు పడుతుందేమో. నాకంత ఓపిక లేదు. నాకిప్పుడే సెటిల్మెంట్ కావాలి. విక్రమ్ కఠినంగా అన్నాడు. అమూల్య భయపడింది. నా దగ్గర డబ్బులేసా? విక్రమ్ తన చేతిలోని ఫైల్ని ఆ ముందు విసిరాడు. డబ్బు అవసరం లేదు, ఈ ఫైల్ మీద సంతకం పెట్టు. అమూల్య ఆ ఫైల్ తీసుకొని తెరిచింది. మొదటి పేజ్ చూడగానే ఆమె గుండె ఆగిపోయినట్లయింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, కృష్ణ ప్రాజెక్ట్ ల్యాండ్స్, సర్వే నెంబర్ 4Y/B. అది శంషాబాద్ దగ్గర ఉన్న 5 ఎకరాల భూమి. రఘునందన్ వర్మ ఆఖరి ఆస్తి. అంతా పోగొట్టుకున్న ఆ ఒక్క భూమిని మాత్రం ఆయన నమ్మలేదు. ఎప్పటికైనా మళ్ళీ నా సామ్రాజ్యాన్ని అక్కడే నిర్మిస్తాను అని ఆయన తరచు చెప్పేవారు. అది కేవలం మట్టి కాదు, ఆయన ఆశ. అమూల్య గొంతు వణికింది. ఇది నాన్న ప్రాణం. ఈ భూమిని అమ్మటానికి నాన్న ఒప్పుకోరు. ప్లీజ్ నన్ను చంపేయండి, కానీ ఈ పని చేయమని అడక్కండి. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి గోడ కానించి నిలబడ్డాడు. చూడు అమూల్య, ఎమోషన్స్కి ఇక్కడ చోట్లేదు. మీ నాన్న ఆపరేషన్ కోసం నేను డబ్బు ఇచ్చాను. దానికి బదులుగా నాకు ఈ ల్యాండ్ కావాలి. ఇది బిజినెస్ డీల్, కానీ ఆ ల్యాండ్ విలువ కోట్లలో ఉంది సార్. మీరు ఇచ్చింది 2 లక్షలు. వడ్డీ అనుకో, లేదా నాన్న ప్రాణానికి వెళ్ళానుకో. విక్రమ్ మాటలు కత్తుల దిగాయి. ఇప్పుడు చెప్పు, సంతకం పెడతావా, లేక నేను హాస్పిటల్కి ఫోన్ చేసి మీ నాన్ని డిశ్చార్జ్ చేయకుండా బయటకు గెంటేయమంటానా? అప్పుడు ఆయన గుండె ఆగి చేస్తే ఆ పాపం ఎవరిది?
అమూల్య కళ్ళలో నుండి నీళ్లు ధారగా కారాయి. మీరు మనిషి కాస్త రాక్షసుడు. నిన్న నన్ను కాపాడిన దేవుడు అనుకున్నాను. కానీ మీరు ఇంత నీచుడని ఊహించలేదు. విక్రమ్ ఆ మాటలకు చలించలేదు. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. ఇప్పుడు పద, స్టేజ్ మీద అందరూ వెయిట్ చేస్తున్నారు. మీడియా ముందు నువ్వే స్వయంగా ఈ ఫైల్ని నాకు అందించాలి. మైక్లో చెప్పాలి. వర్మ గ్రూప్స్ స్వచ్ఛందంగా ఈ ల్యాండ్ని విక్రమ్ గ్రూప్స్కి ఇస్తుంది అని. అర్థమైందా? అమూల్య నిస్సహాయంగా తల ఊపింది. నాన్న ప్రాణం ముఖ్యం. ఆశలు, కలలు, ఆస్తులు అన్ని ప్రాణం ఉంటేనే కదా. ఆమె కన్నీళ్ళు తుడుచుకొని ఆ ఫైల్ని గుండెలకు హత్తుకుంది. సరే సార్, మీరు గెలిచారు. నేను ఓడిపోయాను. వేదిక మీద కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. గాయత్రీదేవి మైక్లో మాట్లాడుతుంది. మా కంపెనీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టం జరుగుతుంది. ఒకప్పుడు మాకు పోటీగా ఉన్న వర్మ గ్రూప్స్ ఇప్పుడు తమ ఓటమిని అంగీకరిస్తూ వారి చివరి ఆస్తిని మాకు అప్పగిస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ విక్రమాదిత్య అండ్ మిస్ అమూల్య వర్మ. కలతర ధ్వనుల మధ్య విక్రమ్ స్టేజ్ మీదకి వచ్చాడు. వెనక తలదించుకుని అమూల్య నడుస్తుంది. అందరూ ఆమెను వింతగా చూస్తున్నారు. ఒకప్పటి కోటీశ్వర్ల కూతురు ఇప్పుడు ఇలా తల వంచుకొని నిలబడ్డం మీడియాకి మంచి హెడ్లైన్. విక్రమ్ మైక్ తీసుకున్నాడు. థ్యాంక్ యూ మామ్. అమూల్య, ప్లీజ్ గివ్ ద డాక్యుమెంట్స్. అతను చేయి చాచాడు. అమూల్య మైక్ దగ్గరకు వచ్చింది. ఫైల్ని టేబుల్ మీద పెట్టింది. పెన్ తీసుకుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కళ్ళ ముందు నాన్న ముఖం వదిలింది. సారీ నాన్న, నీ ఆశను అమ్మేస్తున్నాను. నిన్ను బతికించుకోవడానికి అని మనసులో క్షమాపణ చెప్పుకొని సంతకం పెట్టింది. ఆ సంతకం పెడుతూ ఉంటే ఆమె కన్నీటి చుక్క ఒకటి ఆ పేపర్ మీద పడి ఇంకుతో కలిసిపోయింది. ఆ దృశ్యాన్ని విక్రమ్ క్లియర్గా చూశాడు. ఆ కన్నీటి చుక్క సంతకం పక్కన ఒక మచ్చలా పడింది. అది విక్రమ్ గుండెలో కూడా ఒక మచ్చలా మిగిలిపోయింది. అమూల్య ఫైల్ని విక్రమ్ చేతికి ఇచ్చింది. మైక్ అందుకొని వణుకుతున్న గొంతుతో కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్పి మారు మాట్లాడకుండా స్టేజ్ దిగి పరుగున వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతూ ఉంటే హాల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఉన్న చాలా మందికి అది విజయంలా అనిపించలేదు. ఒక బలవంతపు ఆక్రమణలా అనిపించింది. విక్రమ్ ఫైల్ పట్టుకొని నిలబడ్డాడు. చేతిలో కొన్ని కోట్ల ఆస్తి ఉంది, కానీ మనసులో మాత్రం శూన్యం. అతను తల్లివైపు చూశాడు. గాయత్రీదేవి సంతోషంగా చప్పట్లు కొడుతుంది. ఆమె కళ్ళల్లో గర్వం. చూసావు విక్రమ్, మనం సాధించాం. వర్మ కుటుంబం నామరూపాలు లేకుండా పోయింది అని ఆమె చూపుతోనే చెప్పింది. విక్రమ్కి ఆ క్షణం ఊపిరి ఆడలేదు. ఇదా గెలుపు అంటే? ఒక అమాయకురాలి కన్నీటి మీద పునాదులు వేసుకోవడమా? అతను మైక్ని యాంకర్కి ఇచ్చేసి ఫైల్ని అసిస్టెంట్కి విసరగొట్టి స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. కారు పార్కింగ్లో అమూల్య కారు ఎక్కలేదు. నడుచుకుంటూ గేటు బయటకు వెళ్తుంది. ఆమెకు దారి కనిపించడం లేదు. కన్నీళ్లు అడ్డుపడుతున్నాయి. విక్రమ్ పరుగున అక్కడికి వచ్చాడు. అమూల్య. అమూల్య ఆగింది. వెనక్కి తిరగలేదు. విక్రమ్ ఆ ముందుకు వచ్చి నిలబడ్డాడు. నేను డ్రాప్ చేస్తాను రా అన్నాడు. అతని గొంతులో పశ్చాత్తాపముంది. అమూల్య తల ఎత్తి అతని కళ్ళలోకి చూసింది. ఆ చూపులో ద్వేషం లేదు, కోపం లేదు, కేవలం జాలి ఉంది. వద్దు సా, నా దారిని వెతుక్కుంటాను. మీరు కోరుకున్నది మీకు దక్కింది కదా. మా నాన్న భూమి, నా ఆత్మాభిమానం, నా కన్నీళ్ళు అన్నీ మీకే ఇచ్చేశాను. ఇంకేం మిగిలింది నా దగ్గర దాచుకోవడానికి? దయచేసి నన్ను వదిలేయండి. మీ నీడ కూడా నా మీద పడకూడదు అని చేతులు జోడించింది. అమూల్య, లిసన్, అది మా అమ్మ కోసం. విక్రమ్ ఏదో చెప్పబోయాడు. అమ్మ కోసమా? అమూల్య నవ్వింది. ఒక వికారమైన నవ్వు. మంచి కొడుకు సార్ మీరు. అమ్మ సంతోషం కోసం ఒక అమ్మాయి జీవితాన్ని బలిచ్చారు. గ్రేట్. మా నాన్న నన్ను బతికించడానికి ఆస్తిని పోగొట్టుకున్నాడు. మీరు ఆస్తిని సంపాదించడానికి మనిషిని చంపేశారు. అదే మీకు మాకు ఉన్న తేడా. అమూల్య మాట చెప్పి వెనుతిరిగి చీకట్లోకి నడిచిపోయింది. విక్రమ్ అక్కడే రాయిలా నిలబడిపోయాడు. మనిషిని చంపేశారు. ఆ మాటలు అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. వర్షం మొదలైంది. చినుకులు అతని మీద పడుతున్నాయి. కానీ అవి అతనిలోని అగ్నిని చల్లార్చలేకపోతున్నాయి. జూబ్లీ హిల్స్ ది ప్యాలెస్ రాత్రి 10 గంటలు.
విక్రమ్ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో పండగ వాతావరణం. గాయత్రీదేవి స్వీట్స్ పంచుతుంది. రా విక్రమ్, ఈరోజు మనకి నిజమైన పండగ. ఆ కృష్ణ ల్యాండ్స్లో మనం కొత్త టెక్ పార్క్ కడదాం. దానికి ఆదిత్య టవర్స్ అని పేరు పెడదాం అని ఉత్సాహంగా చెప్పింది. విక్రమ్ ఆ స్వీట్ బాక్స్ని చేత్తో తోసేశాడు. బాక్స్ కింద పడి స్వీట్స్ చెల్లా చెదరయ్యాయి. గాయత్రీదేవి షాక్ అయింది. విక్రమ్, ఏమైంది? విక్రమ్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏమైందా? ఒక అమాయకురాల్ని ఏడిపించి దాన్ని పండగ చేసుకుంటున్నాం. అమ్మ, నాన్నకి ద్రోహం జరిగిందని నువ్వన్నావు. కానీ ఈరోజు మనం చేసింది ద్రోహం కాదా? ఆమెకు సాయం చేసినట్టు నటించి ఆమె గొంతు కోసి ఆస్తిని రాయించుకోవటం ధర్మమా? విక్రమ్, నోరు అదుపులో పెట్టుకో, గాయత్రీదేవి అరిచింది. వ్యాపారంలో ధర్మం అధర్మం ఉండవు. గెలుపు ఓటం మాత్రమే ఉంటాయి. నువ్వు వాళ్ళ మాయలో పడుతున్నావు. ఆ అమ్మాయి కన్నీళ్ళు నేను బలహీనపరుస్తున్నాయి. అవునమ్మా, నేను బలహీనుణ్ణి. విక్రమ్ గట్టిగా అరిచాడు. నేను మనిషిని కాబట్టి బలహీనుణ్ణి. నీల రాతి గుండె నాకు లేదు. ఈరోజు స్టేజ్ మీద ఆమె కంటపన్న ఆ కన్నీటి చుక్క ఆ ల్యాండ్ పేపర్ల మీద పడింది. అది నాకు తగులుతూనే ఉంది. నాకు ఈ ఆస్తి వద్దు, ఈ గెలుపు వద్దు. అతను వేగంగా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. గాయత్రీదేవి కోపంతో రగిలిపోయింది. అమూల్య, నువ్వు నా కొడుకు మనసుని విరిచేస్తున్నావు. నిన్ను ఆఫీస్లో ఉంచడం ప్రమాదం. నిన్ను శాశ్వతంగా సాగనంపాలి అని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం అమూల్య ఇల్లు. అమూల్య జ్వరం మళ్ళీ వచ్చింది. ఆ మంచం మీద ముడుచుకుని పడుకుంది. పక్క గదిలో నాన్న దగ్గుతున్నాడు. అమూల్య లేవడానికి ప్రయత్నించింది. నాన్న, కాఫీ. అంతలో తలుపు చప్పుడైంది. ఎవరో కొరియర్ బాయ్. అమూల్య వర్మ, నేనే. మీకొక లెటర్ వచ్చింది. అమూల్య సంతకం పెట్టి లెటర్ తీసుకుంది. అది విక్రమ్ గ్రూప్స్ నుండి. ఆమె దాన్ని తెరిచింది. అందులో ఒక నోటీస్ ఉంది. టర్మినేషన్ నోటీసు. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు మరియు సీక్రెట్ డేటాని మిస్యూజ్ చేసినందుకు మిమ్మల్ని ఉద్యోగం నుండి తొలగిస్తున్నాం. అంతేకాదు, మీరు సంతకం చేసిన బాండ్ ప్రకారం కంపెనీకి తక్షణమే 5 లక్షలు చెల్లించాలి. లేదంటే లీగల్ చర్యలు తీసుకుంటాం. కింద సంతకం హెచ్ఆర్ మేనేజర్, ఎండి అంటే విక్రమ్. అమూల్యకి గుండె ఆగినట్లయింది. ల్యాండ్ తీసుకున్నారు, సంతకం పెట్టించుకున్నారు, ఇప్పుడు ఉద్యోగం పీకేశారు. పైగా 5 లక్షలు కట్టాలా? మోసం, ఇది పచ్చి మోసం. అమూల్య చేతిలో లెటర్ నలిపేసింది. విక్రమ్ సార్, మీ పగ ఇంకా తీరలేదా? నన్ను బజారుకి ఈడ్చాలనుకున్నారా? సరే, ఈరోజు తేల్చేసుకుంటాను. మీ ఆఫీస్కి వస్తాను. అందరి ముందే మిమ్మల్ని నిలదీస్తాను అని నిర్ణయించుకుంది. అయితే ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆ లెటర్ పంపింది విక్రమ్ కాదు. అతని సంతకం ఫోర్జరీ చేసి గాయత్రీదేవి పంపించింది. విక్రమ్కి ఈ విషయం తెలియదు. అతను అమూల్యకి క్షమాపణ చెప్పాలని, ఆమెకు ఆ ల్యాండ్ని గిఫ్ట్గా తిరిగి ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. హైదరాబాద్ నగర్ రోడ్ల మీద ట్రాఫిక్ స్తంభించి ఉంది. కానీ అమూల్య మనసులోని ఆలోచనల వేగం ముందు ఆ ట్రాఫిక్ ఏమీ కాదు. ఆటోలో కూర్చున్న ఆమె చేతులు గట్టిగా బిగుసుకొని ఉన్నాయి. చేతిలో నలిగిపోయిన ఆ టర్మినేషన్ లెటర్ ఉంది. అది కేవలం కాగితం కాదు, ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఆయుధం. విక్రమాదిత్య, మీరు మనిషి అనుకున్నాను. నిన్న నన్ను కాపాడినప్పుడు దేవుడు అనుకున్నాను. నాన్న కోసం నా ఆస్తిని తీసుకున్నప్పుడు వ్యాపారవేత్త అనుకున్నాను. కానీ ఇప్పుడు నా శవాన్ని కూడా పీక్కు తినే రాబంధువులా ప్రవర్తిస్తున్నారు. 5 లక్షలు బాండ్ డబ్బా నా దగ్గర చిల్లిగవ్వలేదని తెలిసి కూడా ఈ నాటకమా? ఈ రోజుతో తేలిపోవాలి. నా ప్రాణం పోయినా పర్లేదు. మీ ముఖం మీదే ఈ అన్యాయాన్ని కక్కి చేస్తాను అని ఆమె కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. జ్వరం వల్ల శరీరం కాలిపోతున్న ఆవేశం ఆమెకు కొత్త శక్తినిస్తుంది. విక్రమ్ గ్రూప్స్ ఆఫీసు, విక్రమ్ క్యాబిన్. అదే సమయంలో విక్రమాదిత్యం తన క్యాబిన్లో చాలా ప్రశాంతంగా, అదే సమయంలో కొంచెం ఆందోళనగా కూర్చుని ఉన్నాడు. అతని ముందు టేబుల్ మీద కృష్ణ ల్యాండ్స్ ఫైల్ ఉంది. పక్కనే లాయర్ సిద్ధం చేసిన కొత్త డాక్యుమెంట్స్ ఉన్నాయి. ట్రస్ట్ డీడ్, రఘునందన్ వర్మ మెడికల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. విక్రమ్ ఆ ఫైల్ వైపు చూసి చిరునవ్వు నవ్వుకున్నాడు. అమూల్య, నిన్న నేను చేసిన పనికి నన్ను అసహించుకున్నావు. నిజమే, నేను చేసిన తప్పే.
మా అమ్మ కోరిక కోసం నన్ను బలి ఇచ్చాను. కానీ ఈరోజు ఆ తప్పుని సరిదిద్దుకుంటాను. మీ నాన్న ఆస్తిని నా కంపెనీ పేరు మీద కాదు, ఒక ట్రస్ట్ పేరు మీద మారుస్తున్నాను. దానికి చైర్మన్ నువ్వే. ఆ ల్యాండ్లో వచ్చే లాభం అంతా మీకే చెందుతుంది. ఈ సార్ సర్ప్రైజ్ చూస్తే నీ కళ్ళల్లో కోపం పోయి మళ్ళీ ఆనాటి కృతజ్ఞత కనిపిస్తుందేమో. విక్రమ్ ఆశగా గడియారం వైపు చూశాడు. ఉదయం 11 గంటలు. ఇంకా రాలేదేంటి? ఈరోజు రెస్ట్ తీసుకోమన్నాను కదా. కానీ నిన్నటి కోపంతో అసలు జాబ్ మానేస్తుందేమో. లేదు, నేను వెళ్ళి ఆమెను తీసుకురావాలి అని లేచాడు. సరిగ్గా అప్పుడే బయట కారిడార్లో పెద్ద శబ్దం. మేడం ఆగండి, బాస్ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు. సెక్యూరిటీ గార్డు అరుస్తున్నాడు. పక్కకు తప్పుకోండి. అమూల్య గొంతు ఆఫీసు గోడలను చీల్చుకుంటూ వినిపించింది. విక్రమ్ ఆశ్చర్యంగా డోర్ వైపు చూశాడు. దడార్మని డోర్ బలంగా తెరుచుకుంది. అమూల్య లోపలికి ప్రవేశించింది. ఆమెను చూసి విక్రమ్ షాక్ అయ్యాడు. జుట్టు చెదిరిపోయి, కళ్ళు ఎర్రగా, ముఖం వాడిపోయి, ఆమె ఒక గాయపడిన పుల్ల ఉంది. వెనుక సెక్యూరిటీ గార్డ్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు. సార్, ఆపడానికి ట్రై చేశాం కానీ విక్రమ్ చెయ్యెత్తి వారిని వారించాడు. లీవర్స్, డోర్ వేయండి. గార్డ్స్ వెళ్ళిపోయి డోర్ వేశారు. గదిలో ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. ఒకరు ప్రాయచిత్తంతో ఉన్న బాసు, మరొకరు పగతో ఉన్న ఉద్యోగిని. అమూల్య, ఏమైంది? ఎందుకింత ఆవేశం? విక్రమ్ ఆమె దగ్గరకు అడుగు వేశాడు. అమూల్య చేతిలో ఉన్న నలిగిన కాగితాన్ని విక్రమ్ ముఖం మీద విసిరికొట్టింది. ఆపండి మీ నాటకాలు. ఏమైందా? మీకు తెలియదా ఏం చేశారు? నన్ను పిచ్చిదాంట్లో చూస్తూ ఉంటే మీకు ఆనందంగా ఉందా? ఆమె గొంతులో ఆక్రందన. విక్రమ్ కింద పడ్డ కాగితాన్ని చూశాడు. అది అమూల్య విసిరిన ఫోర్స్కి అతని చొక్కాకి తగిలి కింద పడింది. అతను వంగి దాన్ని తీశాడు. టర్మినేషన్ నోటీసు, 5 లక్షల బాండ్ పెనాల్టీ. చదువుతూ ఉంటే విక్రమ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. కింద సంతకం చూశాడు. హెచ్ఆర్ మేనేజర్ యాజ్ పర్ ఎండీస్ ఆర్డర్. విక్రమ్కి విషయం అర్థమైంది. రక్తం మరిగిపోయింది. అమ్మా! అతని మనసులో ఒకే పదం. తను పొద్దున్నే ఆఫీస్కి రాకముందే అమ్మ ఈ పని చేయించిందా? తన సంతకాన్ని ఫోర్జరీ చేసిందా? లేదా తన పేరు చెప్పి హెచ్ఆర్ చేత ఇప్పించిందా? మాట్లాడరేం సార్? దొంగతనం బయటపడిందనా? అమూల్య అరుస్తూనే అంది. నిన్న ఆస్తిని లాక్కున్నారు. ఈరోజు ఉద్యోగం పీకేశారు. పోనీ అక్కడితో ఆగారాం. 5 లక్షలు కట్టాలా? నా రక్తం అమ్మితే వస్తాయి సార్ 5 లక్షలు. చెప్పండి, నా కిడ్నీలు అమ్మంటారా? లేక నన్ను నేను అమ్ముకోమంటారా? అమూల్య, షటప్! విక్రమ్ గట్టిగా అరిచాడు. ఆమె నోటి నుండి వస్తున్న మాటలు అతన్ని బాధిస్తున్నాయి. నేను ఎందుకు నోరు మూసుకోవాలి? నా బతుకు బజార్కి ఇచ్చారు కదా, ఇంకేం మిగిలింది? విక్రమాదిత్య గారు, మీరు మగ మహారాజులు. పగ అంటే మగాడితో పోరాడాలి. ఒక దిక్కులేని అమ్మాయి మీద కాదు. మా నాన్న ఆస్తి తీసుకున్నారు సరే, కానీ నా బతుకు తెరువుని కూడా లాగేసుకుంటారా? చీ, మీరొక మనిషేనా? ఆ మాటలు తూటల్లా పేలుతున్నాయి. విక్రమ్ మౌనంగా నిలబడ్డాడు. ఇప్పుడు తను ఇది నేను చెయ్యలేదు, మా అమ్మ చేసింది అని చెప్తే ఆమె నమ్ముతుందా? నమ్మదు. పైగా తన తల్లిని దోషిగా నిలబడ్డం అతనికి ఇష్టం లేదు. అది అతని బలహీనత. అతను ఆ లెటర్ని ముక్కలు ముక్కలుగా చింపేశాడు. ఆ ముక్కలను చెత్తబుట్టలో వేస్తూ ఆమె వైపు తిరిగాడు. అయిపోయిందా? నీ ఆవేశం చల్లారిందా? చాలా కూల్గా అడిగాడు. ఆ ప్రశాంతత అమూల్యకు మరింత కోపాన్ని తెప్పించింది. చల్లారలేదు. నా శవం చూస్తే కానీ మీ పగ చల్లారదు కదా. సరే, చంపేయండి ఇక్కడే. పోలీసులకు కూడా చెప్పను. ఆత్మహత్య అని రాసిస్తాను. కానీ నాన్నను మాత్రం వదిలేయండి అంటే ఆమె ఏడుస్తూ నేల మీద కూలబడిపోయింది. జ్వరం, ఆకలి, ఆవేశం ఆమె శరీరం సహకరించడం మానేసింది. కళ్ళు బయళ్ళు కమ్ముతున్నాయి. విక్రమ్ పరుగున వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. అమూల్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆమె అతని చేతులను విసిరికొట్టింది. నన్ను ముట్టుకోకండి. మీ చేతులు తగిలితే నాకు అసహ్యం వేస్తుంది. ఆ మాట విక్రమ్ గుండెలో లోతుగా దిగింది. నిన్న రాత్రి తను ఆమెను ఎత్తుకున్నప్పుడు ఆమెకు తెలియదు, కానీ ఇప్పుడు స్పృహలో ఉండి అసహించుకుంటుంది. విక్రమ్ ఆమెను బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టాడు. వాటర్ బాటిల్ తీసి ఆ ముఖం మీద నీళ్లు చల్లాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా విను.
ఈ లెటర్ నేను పంపలేదు అన్నాడు విక్రమ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అమూల్య నవ్విన నవ్వులో వెటకారం ఉంది. మీరు పంపలేదా? మీ ఆఫీసు, మీ హెచ్ఆర్, మీ పేరు దయ్యం పంపిందా? విక్రమ్కి కోపం వచ్చింది. అతను వెంటనే ఇంటర్కమ్ నొక్కాడు. సెండ్ హెచ్ఆర్ మేనేజర్ శర్మ ఇమ్మీడియట్లీ. 2 నిమిషాల్లో శర్మ పరుగున వచ్చాడు. అమూల్య సోఫాలో ఏడుస్తుండటం, విక్రమ్ రౌద్రంగా ఉండటం చూసి అతనికి చెమటలు పట్టాయి. శర్మ విక్రమ్ గర్జించాడు. ఈ లెటర్ ఎవరు పంపారు? శర్మ వణికిపోయాడు. సార్ అది గాయత్రి మేడం. నేను అడిగిందేంటి? ఎవరు పంపారు? నా పర్మిషన్ లేకుండా నా ఎంప్లాయీకి టర్మినేషన్ నోటీస్ ఇచ్చే ధైర్యం నీకెవరిచ్చారు? మేడం ఫోన్ చేసి చెప్పారు. ఎండి గారి ఆర్డర్ అని చెప్పమన్నారు. అర్జెంట్కి పంపకపోతే నా జాబ్ తీసేస్తామన్నారు. అందుకే శర్మ తడబడుతూ నిజం చెప్పేశాడు. అమూల్య మాట వినగానే ఏడుపు ఆపేసింది. గాయత్రి మేడం అంటే విక్రమ్ సార్ అమ్మగారా? ఆమె విక్రమ్ వైపు చూసింది. అతని ముఖంలో కోపం, అవమానం రెండూ ఉన్నాయి. విక్రమ్ శర్మ వైపు వేలు చూపించి, గెట్ అవుట్. ఇంకోసారి నా పేరు చెప్పి ఎవరో చెప్పిన పనులు చేస్తే నేను బ్లాక్ లిస్ట్లో పెడతాను. ఆ 5 లక్షల డిమాండ్ని ఇప్పుడే క్యాన్సిల్ చేయి. గో. శర్మ పారిపోయాడు. గదిలో మళ్ళీ నిశ్శబ్దం. విక్రమ్ కిటికీ వైపు తిరిగి నిలబడ్డాడు. తన తల్లి చేసిన పనికి తలదించుకోవాల్సి వచ్చింది. విన్నారు కదా, అది నేను చెయ్యలేదు అన్నాడు మెల్లగా. అమూల్యకి గిల్టీగా అనిపించింది. తన ఆయన్ని నానా మాటలనేసింది. రాక్షసుడు, నీచుడు అంది. కానీ తప్పు అయింది కాదు. సారీ. ఆమె గొంతులో పశ్చాత్తాపం. విక్రమ్ వెనక్కి తిరిగాడు. అతని కళ్ళల్లో బాధ ఉంది. నీ సారీ నా గాయాన్ని మార్చదమూల్య. నువ్వు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో ఈరోజు అర్థమైంది. పర్లేదు, నేను దానికి అర్హున్నే. కానీ ఒకటి తెలుసుకో, నేను నీ ఆశని తీసుకున్నాను నిజమే, కానీ నీ పొట్ట కొట్టేంత నీచుణ్ణి కాదు. అతని టేబుల్ మీద ఉన్న ట్రస్ట్ డీడ్ ఫైల్ని తీసుకుని డ్రాయర్లో పడేశాడు. ఇప్పుడు అది ఇచ్చే సమయం కాదు. ఆమె తను నమ్మే స్థితిలో లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళు. నీ ఉద్యోగం ఎక్కడికి పోదు. ఆ 5 లక్షలు కట్టవలసిన అవసరం లేదు. వెళ్ళు అన్నాడు. అమూల్య లేచింది. తల తిరుగుతున్నా నిలబడింది. థ్యాంక్సా. నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. కానీ మీ అమ్మగారు నన్ను ఎందుకు టార్గెట్ చేశారు? అది నా సమస్య. నువ్వు వెళ్ళు, విక్రమ్ కఠినంగా చెప్పాడు. అమూల్య నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వెళ్ళింది. ఆమె వెళ్ళగానే విక్రమ్ ఫోన్ తీసి గాయత్రీదేవికి కాల్ చేశాడు. అమ్మా. ఏంటి విక్రమ్, పని అయిపోయిందా? అమూల్య ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందా? అవతల వైపు గాయత్రీదేవి గొంతులో పైశాచిక ఆనందం. అమ్మా, నువ్వు ఈరోజు చేసింది చాలా పెద్ద తప్పు. నా ఆఫీస్లో నా అథారిటీ నువ్వు ఓవర్ రైడ్ చేశావు. నా పరువు తీశావు. విక్రమ్, నేను తల్లిని, నీ మంచి కోసమే చేశాను. ఆ అమ్మాయి నీకు దూరంగా ఉండాలి. అందుకోసం ఆమెను చంపేస్తావమ్మా. ఆమెకు జ్వరం. ఈ షాక్ తట్టుకోలేక ఇక్కడే చచ్చిపోయి ఉంటే అప్పుడు నేను జైలుకి వెళ్ళేవాణ్ణి. నీకది కావాలా? గాయత్రీదేవికి ఆ మాట షాక్ ఇచ్చింది. విక్రమ్ అంత సీరియస్ అనుకోలేదు కాదు, నువ్వు ఆలోచించలేదు. వినమ్మా, ఇప్పటి వరకు నేను నీ మాట విన్నాను. కానీ ఈరోజు నుంచి నా కంపెనీలో, నా నిర్ణయంలో నువ్వు జోక్యం చేసుకోకూడదు. అమూల్య నా పిఏ. ఆమెను ఎప్పుడు తీసేయాలో నేను డిసైడ్ చేస్తాను. గుడ్ బై అని ఫోన్ కట్ చేశాడు. ఇది యుద్ధం. తల్లి కొడుకు మధ్య యుద్ధం మొదలైంది. దానికి కారణం అమూల్య. అమూల్య ఇల్లు సాయంత్రం. అమూల్య ఇంటికి చేరుకుంది. అలసట, ఆకలి ఆమెను నిస్సత్తువుగా చేశాయి. నాన్న అడిగాడు, ఏమైందమ్మా? ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు? ఏం లేదు నాన్న, చిన్న పని ఉంటే వెళ్ళాను. ఇప్పుడంతా ఓకే అని అబద్ధం చెప్పింది. గదిలోకి వెళ్ళి మంచం మీద వాలింది. విక్రమ్ ముఖం గుర్తొస్తుంది. తను తిడుతున్నప్పుడు అతనింత మౌనంగా భరించాడు. ఆయన నిజంగానే మారుతున్నారా, లేక నేను భ్రమపడుతున్నానా? ఆమె ఫోన్ తీసి చూసింది. రిసి నెంబర్ ఇంకా బ్లాక్ లిస్ట్లోనే ఉంది. అన్బ్లాక్ చేద్దామా? వద్దు, విక్రమ్ సార్కి మాటిచ్చాను. ఆయన ఈరోజు తన ఉద్యోగాన్ని కాపాడారు. అమ్మగారితో గొడవపడి మరీ తనకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆయన మాట తప్పడం భావ్యం కాదు.
ఆమె ఫోన్ పక్కన పెట్టేసింది. మరుసటి రోజు విక్రమ్ ఫామ్ హౌస్. విక్రమ్ ఆఫీస్కి రాలేదు. అతను ఊరి చివర ఉన్న తన ఫామ్ హౌస్కి వెళ్ళాడు ప్రశాంతత కోసం. అక్కడ గుర్రపు స్వారీ చేస్తున్నాడు. గాల్లో పరిగెడుతూ ఉంటే అతని మనసులోని భారం తగ్గుతుంది. అతని ఫోన్ మోగింది. అమూల్య. విక్రమ్ గుర్రాన్ని ఆపాడు. లిఫ్ట్ చేశాడు. చెప్పు. మీరు ఆఫీస్కి రాలేదు. మీటింగ్స్ ఉన్నాయి. క్యాన్సిల్ చేయమంటారా? అమూల్య గొంతులో వినయం. అన్నీ క్యాన్సిల్ చెయ్యి. నాకు ఈరోజు సెలవు కావాలి. ఓకే సార్. ఇంకొక విషయం. ఏంటి? నిన్నటి విషయానికి మళ్ళీ సారీ సార్. మీరు నా కోసం మీ అమ్మగారితో గొడవ పడ్డారని తెలిసింది. థ్యాంక్ యూ. విక్రమ్ నవ్వాడు. అమూల్య, నీకు థ్యాంక్స్ సారీ తప్ప వేరే మాటలు రావా? వస్తాయి కానీ మీ దగ్గర భయంతో రావు. భయం పోవాలంటే ఏం చేయాలి? విక్రమ్ అడిగాడు. అతని గొంతులో చిలిపిదనం తొంగి చూసింది. తెలీసా? సరే అయితే ఇప్పుడొక పని చేయి. ఆఫీస్ డ్రైవర్ని అడుగు. ఫామ్ హౌస్కి తీసుకుని వస్తాడు. ఇక్కడికి రా. కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సంతకం పెట్టాలి. ఫామ్ హౌస్ కసా ఒక్కదాన్నేనా? అమూల్యకు భయం వేసింది. నేను ఉన్నాను కదా, ఒక్కదాన్ని ఎలా అవుతావు? రా, ఇది బాస్ ఆర్డర్ అని ఫోన్ పెట్టేశాడు. విక్రమ్కి తెలుసు ఇది రిస్క్ అని. కానీ అతనికి ఆమెను చూడాలని ఉంది. ఆఫీస్ గోడల మధ్య కాకుండా ఈ ప్రకృతి మధ్య ఆమెను చూడాలని ఉంది. అమూల్య డ్రైవర్తో బయలుదేరింది. ఆమెకు తెలియదు ఫామ్ హౌస్లో ఆమె కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ వెయిట్ చేస్తుందని. అది నిన్న విక్రమ్ దాచేసిన ట్రస్ట్ ఫైల్. కానీ విధి ఎప్పుడు సరళంగా ఉండదు. గాయత్రీదేవికి విషయం తెలిసింది. విక్రమ్ అమూల్యని ఫామ్ హౌస్కి పంపించాడా? ఒంటరిగా వీడి పూర్తిగా మాయలు పడ్డాడు. ఏదో ఒకటి చేయాలి అని ఆమె తన నమ్మకస్తులైన రౌడీకి ఫోన్ చేసింది. అమూల్య ఫామ్ హౌస్కి వెళ్తుంది. దారిలో ఆమె కారు యాక్సిడెంట్ అవ్వాలి. చనిపోకూడదు కానీ భయపడి పారిపోవాలి. విక్రమ్కి ఆ మరిష్టం అని అనిపించాలి. హైదరాబాద్ నగరం దాటి బెంగళూరు హైవే మీద విక్రమ్ ఆఫీస్ కారు వేగంగా వెళ్తుంది. కారులో ఏసీ చల్లగా ఉన్న అమూల్య మనసులో మాత్రం ఆందోళన వేడి పుట్టిస్తుంది. విక్రమ్ సార్ ఫామ్ హౌస్కి ఎదురుగా రమ్మన్నారు. కేవలం సంతకాల కోసమేనా? లేక ఇంకేమైనా మాట్లాడాలా? ఆమె కిటికీలోంచి వేగంగా వెనక్కి వెళ్తున్న చెట్లను చూస్తూ ఆలోచిస్తుంది. నిన్న ఆఫీసులో జరిగిన గొడవ, ఆయన కళ్ళలో కనిపించిన పశ్చాత్తాపం, ఈరోజు ఆయన చూపించిన చనువు, ఇవన్నీ ఆమెకు ఓ కొత్త విక్రమ్ని పరిచయం చేస్తున్నాయి. రాక్షసుడి మనసులో ఉన్న మనిషి బయటకు వస్తున్నాడా? మేడం, కొంచెం వాటర్ తాగుతారా? డ్రైవర్ శ్రీను అడిగాడు. వద్దు శ్రీనుగారు, ఇంకా ఎంతసేపు? ఇంకో అరగంట మేడం. ట్రాఫిక్ లేదు కదా, త్వరగానే వెళ్తాం. సరిగ్గా అప్పుడే వెనక నుండి ఒక భారీ లారీ హారన్ కొట్టుకుంటూ వేగంగా వచ్చింది. శ్రీను సైడ్ ఇచ్చాడు. కానీ ఆ లారీ ఓవర్టేక్ చేసి వెళ్ళలేదు. కారు వెనకే అదే స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. శ్రీను అద్దంలో చూశాడు. ఏంటి వీడు సైడ్ ఇచ్చిన వెళ్ళటం లేదు? అతను స్పీడ్ పెంచాడు. లారీ కూడా స్పీడ్ పెంచింది. అమూల్యకేదో తేడాగా అనిపించింది. ఏమైంది శ్రీనుగారు? తెలియదు మేడం. ఆ లారీవాడు కావాలని మనల్ని ఫాలో అవుతున్నట్టు ఉన్నాడు. తాగేసి ఉన్నాడేమో. శ్రీను కంగారుగా అన్నాడు. అంతలోనే ఆ లారీ కారుని వెనక నుండి బలంగా కొట్టింది. డామ్! అమూల్య సీట్లో ముందుకు పడిపోయింది. కారు అదుపు తప్పి జిగ్జాగ్గా వెళ్ళింది. మేడం, గట్టిగా పట్టుకోండి. శ్రీను అరుస్తూ స్టీరింగ్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ లారీవాడు వదలలేదు. మళ్ళీ వేగంగా వచ్చి కారు పక్క భాగాన్ని గుద్దాడు. ఈ దెబ్బకి కారు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ని ఎక్కి పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టుని ఢీకొట్టి ఆగిపోయింది. అద్దాలు పగిలిపోయాయి. ఇంజన్ నుండి పొగలు వస్తున్నాయి. లోపల అమూల్య తల స్టీరింగ్ పక్కన ఉన్న డాష్ బోర్డ్కి బలంగా తగిలింది. నుదుటి నుండి రక్తం కారుతుంది. ఆమె స్పృహ కోల్పోయింది. డ్రైవర్ సీను కూడా స్టీరింగ్ మీద వాలిపోయాడు. ఆ లారీ కొంచెం దూరంలో ఆగిపోయింది. అందులోంచి ఇద్దరు వ్యక్తులు దిగి చూశారు. పని అయింది. చచ్చిపోయి ఉంటారు లేదా ఆసుపత్రి పాలవుతారు. పద అని మళ్ళీ లారీకి వెళ్ళిపోయారు. గాయత్రీదేవి ఆర్డర్ అది కేవలం భయపెట్టడం, గాయపరచడం. కానీ ఆ దెబ్బకి ప్రాణం పోయే ప్రమాదం ఉందని వాళ్ళు ఊహించలేదు.
విక్రమ్ ఫామ్ హౌస్ విక్రమాదిత్య వరండాలో అశాంతిగా పాచర్లు చేస్తున్నాడు. చేతిలో ఫోన్ ఉంది. సమయం మధ్యాహ్నం 1 గంట. అమూల్య ఇప్పటికే చేరుకోవాలి. శ్రీను ఫోన్ ఎత్తడం లేదు. అమూల్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమై ఉంటుంది? విక్రమ్ గుండెలో ఏదో తెలియని భయం. అమ్మా! సడన్గా అతనికి తల్లి గుర్తొచ్చింది. నిన్న ఆమె అన్న మాటలు గుర్తొచ్చాయి. ఆమెను శాశ్వతంగా సాగనంపాలి. నో, అమ్మ అంత పనిచేయదు. ఆమె నా తల్లి హంతకురాలు కాదు అని తనకు తాను సముదాయించుకున్నాడు. కానీ మనస్సు ఆగలేదు. అతను తన స్పోర్ట్స్ కార్ తీసుకుని హైవే వైపు దూసుకెళ్లాడు. ఫోన్లో లొకేషన్ ట్రాక్ చేయడానికి ట్రై చేశాడు. ఆఫీస్ కార్లలో జీపీఎస్ ఉంటుంది. సిగ్నల్ ఒక చోట ఆగిపోయి బ్లింక్ అవుతుంది. హైవే పక్కన. ఇది నిర్మానుష్య ప్రాంతం. ఇక్కడ ఎందుకు ఆగిపోయింది? విక్రమ్ కారు స్పీడోమీటర్ 160 దాటింది. 10 నిమిషాల్లో అతను ఆ లొకేషన్కి చేరుకున్నాడు. దూరం నుండి అతనికి పొగలు వస్తున్న కారు కనిపించింది. ఆ దృశ్యం చూడగానే విక్రమ్ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. బ్రేక్ వేసి కారు ఆపకముందు దూకాడు. అమూల్య అతని పిచ్చివాళ్ళ పరుగున వెళ్ళాడు. కారు నుజ్జు నుజ్జయింది. డ్రైవర్ సీట్ వైపు వెళ్ళి చూశాడు. శ్రీను స్పృహలో లేడు, కానీ ఊపిరి ఆడుతుంది. వెనుక సీటు వైపు వెళ్ళాడు. డోర్ జామ్ అయిపోయింది. అద్దం పగిలి ఉంది. లోపల అమూల్య రక్తపు మడుగులో ఉంది. ఆమె క్రీమ్ కలర్ డ్రెస్ మొత్తం ఎర్రగా మారిపోయింది. ఆ ముఖం మీద గాజు ముక్కలు ఉన్నాయి. అమూల్య! నో నో! విక్రమ్ గొంతు వణికింది. అతను తన బలాన్నంతా ఉపయోగించి డోర్ని లాగాడు. అది రాలేదు. పక్కన పడి ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని కిటికీ అద్దం మొత్తం పగలగొట్టాడు. చేతికి గాజు ముక్కలు గుచ్చుకున్నా పట్టించుకోలేదు. లోపలికి చేయి పెట్టి లాక్ తీశాడు. డోర్ తెరుచుకుంది. అతను ఆమెను నెమ్మదిగా బయటకు లాగాడు. అమూల్య కళ్ళు తెరువు. ఆమె బుగ్గను తట్టాడు. ఆమెలో చలనం లేదు. అతను ఆమె నాడి చెక్ చేశాడు. కొట్టుకుంటుంది, చాలా బలహీనంగా, కానీ ఉంది. థ్యాంక్ గాడ్. అతను వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశాడు. లొకేషన్ పంపుతున్నాను. 2 బాధితులు. డ్రైవర్ కండిషన్ సీరియస్, అర్జెంట్ అని చెప్పి డ్రైవర్ కోసం అంబులెన్స్ వెయిట్ చేయమని చెప్పి అమూల్యని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఆమె తల అతని గుండె మీద వాలింది. ఆమె రక్తం అతని తెల్ల చొక్కాకి అంటుకుంది. అది కేవలం రక్తం కాదు, ఆమె ప్రాణం. అతను ఆమెను తన కారులో పడుకోబెట్టాడు. హాస్పిటల్కి వెళ్తే పోలీస్ కేసు, మీడియా గోల, తల్లి పేరు బయటకు రావటం, ఇవన్నీ జరుగుతాయి. ఆమె ప్రాణానికి ముప్పు ఉన్నా సరే ముందు ప్రాథమిక చికిత్స అందాలి. ఫామ్ హౌస్ దగ్గరలో ఉంది. అక్కడ తన పర్సనల్ డాక్టర్ ఉన్నాడు. విక్రమ్ నిర్ణయం తీసుకున్నాడు. డ్రైవర్ని అంబులెన్స్ చూసుకుంటుంది. అమూల్యని ఫామ్ హౌస్కి తీసుకెళ్ళాలి. ఫామ్ హౌస్. విక్రమ్ అమూల్యని ఎత్తుకుని బెడ్రూమ్లోకి వెళ్ళాడు. బెడ్ మీద పడుకోబెట్టాడు. వెంటనే డాక్టర్ కాల్ చేశాడు. డాక్టర్ వర్మ, కమ్ టు మై ఫామ్ హౌస్ ఇమ్మీడియట్లీ. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. డోంట్ ఆస్క్ క్వశ్చన్స్. డాక్టర్ వచ్చేలోపు విక్రమ్ ప్రథమ చికిత్స మొదలుపెట్టాడు. వేడి నీళ్ళు తెచ్చి గుడ్డతో ఆమె నుదుటి మీద రక్తాన్ని తుడిచాడు. ఆమె చేతుల్లో గుచ్చుకున్న గాజు ముక్కలను చాలా సున్నితంగా తీశాడు. అతని కళ్ళల్లో నుండి నీళ్లు రాలుతున్నాయి. సారీ అమూల్య, సారీ. నిన్ను ఇక్కడికి రమ్మన్నమే నేను చేసిన తప్పు. నా వల్లే నీకు ఈ స్థితి. నా తల్లి. అతని పిడికిలి బిగుసుకుంది. అమ్మా, నువ్వు ఇంత పని చేస్తావని ఊహించలేదు. దీనికి నువ్వు మూల్యం చెల్లించుకోవాలి. అరగంటలో డాక్టర్ వచ్చారు. పరీక్షించారు. నుదుటి మీద గాయం లోతుగా ఉంది విక్రమ్. కుట్లు వేయాలి. రక్తం ఎక్కువగా పోయింది, కానీ ప్రాణాపాయం లేదు. బ్రెయిన్కి దెబ్బ తగలలేదు. చేతికి ఫ్రాక్చర్ అయింది. బ్యాండేజ్ వేస్తాను అని చెప్పాడు. కుట్లు వేస్తున్నప్పుడు అమూల్య మత్తులో అమ్మా అని మూలిగింది. విక్రమ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నేనున్నాను అమూల్య, నేనున్నాను. ఆ స్పర్శ ఆమెకు ధైర్యాన్ని ఇచ్చినట్లుంది. ఆమె నిశ్శబ్దంగా ఉంది. ట్రీట్మెంట్ అయ్యాక డాక్టర్ వెళ్ళిపోయారు. షీ నీడ్స్ రెస్ట్. 24 గంటల్లో స్పృహ వస్తుంది. ఆమెను కదిలించవద్దని చెప్పి వెళ్లారు. రాత్రి 8 గంటలు. ఫామ్ హౌస్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. బయట కీచురాల శబ్దం. విక్రమ్ అమూల్య మంచం పక్కన కింద కూర్చుని ఉన్నాడు. ఆమె వైపే చూస్తున్నాడు. ఆ ముఖం మీద బ్యాండేజ్ ఉంది. చేతికి కట్టు ఉంది.
అయినా ఆమె అందంగా ఉంది. ఒక పోరాట యోధురాల్లా ఉంది. విక్రమ్ లేచి డ్రాయర్లోంచి ఆ ట్రస్ట్ డీడ్ ఫైల్ తీశాడు. దాన్ని ఆమె దిండు పక్కన పెట్టాడు. అమూల్య, నువ్వు లేచాక ఇది చూడాలి. నిన్ను నేను దోచుకోలేదు. నీ ఆస్తిని కాపాడాను. నీ నాన్న కోరికను నెరవేర్చాను. ఈ నిజం నీకు తెలిస్తే నన్ను క్షమిస్తావా? సరిగ్గా అప్పుడే విక్రమ్ ఫోన్ మోగింది. అమ్మ. విక్రమ్ ఫోన్ వైపు చూశాడు. కోపం నశాలానికి అంటింది. లిఫ్ట్ చేశాడు. హలో విక్రమ్, ఫామ్ హౌస్లో ఉన్నావా? అమూల్య రాలేదా ఇంకా? గాయత్రీదేవి గొంతులో అమాయకత్వం నటిస్తూ అడిగింది. విక్రమ్ మౌనంగా ఉన్నాడు. ఆ నిశ్శబ్దం గాయత్రీదేవిని భయపెట్టింది. విక్రమ్ మాట్లాడు. అమ్మా. విక్రమ్ గొంతు చాలా చల్లగా భయంకరంగా వినిపించింది. నీ నాటకం అద్భుతంగా ఉంది. కానీ క్లైమాక్స్ నువ్వు అనుకున్నట్టు జరగలేదు. అమూల్య బతికే ఉంది, నా పక్కనే ఉంది. గాయత్రీదేవి షాక్ అయింది. ఏంటి, బతికే ఉందా? అంటే? ఆమె నోరు జారింది. అంటే ఆమె చనిపోవాలని నువ్వు కోరుకున్నావు కదా. యాక్సిడెంట్ చేయించింది నువ్వే, నాకు తెలుసమ్మా. విక్రమ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నాకేం సంబంధం? చాలు ఆపు. విక్రమ్ అరిచాడు. నువ్వు పంపిన రౌడీలు దొరికారు. వాళ్ళంతా చెప్పారు. అమ్మా, ఈ రోజు నుంచి నువ్వు కేవలం నా తల్లివి మాత్రమే. కంపెనీకి, నా నిర్ణయాలకి నీకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకోసారి అమూల్య జోలికి వస్తే నేను కొడుకునన్న విషయం మర్చిపోతాను. అతను ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ గదిలో ఉన్న అద్దం వైపు చూశాడు. నేను మారాను. అమూల్య కోసం నా రక్తాన్ని ఎదిరించాను. అతను తిరిగి అమూల్య దగ్గరకు వచ్చాడు. ఆమె కదిలింది. నెమ్మదిగా కళ్ళు తెరిచింది. మసగ్గా విక్రమ్ కనిపించాడు. సార్. ఆమె గొంతు చాలా చిన్నగా వచ్చింది. విక్రమ్ వెంటనే ఆమె దగ్గరకు వంగి, అమూల్య, నేనున్నాను, భయపడకు, నీకేం కాదు అని ఆమె తల నిమిరాడు. అమూల్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ లారీ మా మీదకు ఆమెకు ఆ భయంకరమైన క్షణం గుర్తొచ్చింది. ష్, అంతా అయిపోయింది. నువ్వు సేఫ్, నా ఫామ్ హౌస్లో ఉన్నావు. అమూల్య చుట్టూ చూసింది. అది ఒక రాజభవనం లాంటి గది. ఆమె చూపు పక్కన ఉన్న ఫైల్ మీద పడింది. ఏంటిది అని సైగ చేసింది. నేను నీకు ఇవ్వాలనుకున్న గిఫ్టు, అందుకే నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. తెరిచూడు అన్నాడు విక్రమ్. అమూల్య వణుకుతున్న చేత్తో ఫైల్ తెరిచింది. రఘునందన్ వర్మ మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. కింద ల్యాండ్ డీటెయిల్స్, చైర్మన్ అమూల్య వర్మ. ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. సార్, ఇది నేను నీ నాన్న ఆస్తిని నా కంపెనీలో కలపలేదు అమూల్య. దాన్ని ఒక ట్రస్ట్గా మార్చాను. ఆ భూమిలో హాస్పిటల్ కడతాం. పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. అది మీ నాన్న పేరు మీదే ఉంటుంది. దానికి బాస్ నువ్వే. నేను కేవలం ఫండింగ్ ఇస్తాను. అమూల్య ఏడ్చేసింది. ఈసారి దుఃఖం కాదు, ఆనందం. ఆమె విక్రమ్ వైపు చూసింది. ఇన్ని రోజులు ఆమె చూసిన రాక్షసుడు మాయమయ్యాడు. అక్కడ ఒక దేవదూత కనిపించాడు. ఎందుకు ఎందుకు నా మీద ఇంత దయ? ఎందుకంటే విక్రమ్ ఆమె కళ్ళల్లోకి లోతుగా చూశాడు. ఎందుకంటే ఆ రోజు స్టేజ్ మీద నీ కన్నీటి చుక్క నా గుండెని కాల్చేసింది. నేను గెలిచాను కానీ ఓడిపోయాననిపించింది. నీ నవ్వు తిరిగి తేవడమే నా గెలుపు అనుకున్నాను. ఆ క్షణం ఆ గదిలో సమయం ఆగిపోయింది. ఇద్దరి మధ్య ఉన్న పగ, ద్వేషం, యజమాని బానిస బంధం అన్నీ కరిగిపోయాయి. అక్కడ మిగిలింది రెండు మనసులు మాత్రమే. అమూల్య నెమ్మదిగా చేయి చాచి విక్రమ్ చేతిని పట్టుకుంది. థ్యాంక్ యూ విక్రమ్ అని అంది. మొదటిసారి ఆమె సారని అనకుండా విక్రమ్ అని పిలిచింది. ఆ పిలుపు విక్రమ్కి ఒక కొత్త జన్మనిచ్చినట్లు అనిపించింది. అయితే కథ ఇక్కడితో సుఖాంతం కాలేదు. బయట తుఫాన్ ఇంకా పొంచి ఉంది. గాయత్రీదేవి అనుమానంతో రగిలిపోతుంది. తన కొడుకు తను ఎదిరించాడు, అది కూడా ఆ అమ్మాయి కోసం. సరే విక్రమ్, నువ్వు ప్రేమను ఎంచుకున్నావు, నేను పగనెంచుకున్నాను. అమూల్యని బతికించావు కదా, ఇప్పుడు ఆమె శీలాన్ని చంపేస్తాను. అప్పుడు నువ్వే ఆమెను తరిమేస్తావు అని ఒక భయంకరమైన ప్లాన్ వేసింది. ఆ ఫామ్ హౌస్లో ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఒకరే ఉన్నారు. రేపు ఉదయం లోకం వారి గురించి ఏం మాట్లాడుకోబోతుంది? మీడియాలో ఇలాంటి వార్తలు రాబోతున్నాయి. అమూల్య జీవితం మరోసారి ఎలా కుప్పగూలిపోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.